రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ సెకండ్ హాఫ్ లో మంచి వర్షాలే కురవనున్నాయి. 2 నెలల సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువే నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాకాల సీజన్ రెండో అర్ధభాగంలో వర్షాకాల పరిస్థితిలో ఐఎండీ తాజాగా అంచనాలు విడుదల చేసింది. అయితే 2 నెలల సగటుకు ఎక్కువే ఉన్న ఆగస్టులో మాత్రం తక్కువ వర్షాలే పడతాయని ఐఎండీ తెలిపింది. అయితే సెప్టెంబర్లో మాత్రం భారీ వర్షపాతం రికార్డయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మొత్తంగా ఈ 2 నెలలు కలిపి సగటు వర్షపాతం 106% కన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆగస్టులో మాత్రం 94 నుంచి 106% మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నెలలో రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దక్షిణాది జిల్లాల్లో మాత్రం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం రికార్డయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక వచ్చే నెలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, సునీత, రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. 2 నెలల పాటు కూడా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు కూడా పేర్కొంటుంది. వర్షాకాలం సీజన్ రెండో భాగంలో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో పరిస్థితిపై ఐఎండీ తాజాగా అంచనాలను కూడా విడుదల చేసింది. 2 నెలలు సగటు ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఆగస్టులో మాత్రం తక్కువగా వర్షాలు పడతాయని, దాని తర్వాత సెప్టెంబర్ నెలలో మాత్రం భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. మొత్తంగా ఈ 2 నెలలు కలిపి సగటున వర్షపాతం 106% కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్లు చెప్తుంది. ఇక ఆగస్టులో మాత్రం 96 నుంచి 106% మధ్య వర్షపాతం నమోదు కావచ్చు అని చెప్తుంది. ఈ నెలలో రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాల్లో ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చు అని కూడా వెల్లడిస్తుంది. ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. దక్షిణాది జిల్లాలో ప్రధానంగా సాధారణం కంటే ఎక్కువగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది. ఇక వచ్చే నెలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్తుంది. ఇప్పటికే తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు ఆశించిన సమయం కన్నా ముందే ప్రవేశించినా కూడా జూన్ లో మాత్రం వర్షాలు పెద్దగా పడలేదు. జూన్ లో సగటున 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డ్ అయింది. అయితే దీంతో 20% లోటు గతంలో ఏర్పడింది. గాలుల ప్రభావం, అల్పపీడనాలు ఏర్పడకపోయిన నేపథ్యంలోనే తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు 2 నెలలుగా చోటు చేసుకున్నాయి. అయితే జూలైలో మాత్రం వర్షాలు పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. 2వ వారం వరకు సరైన వర్షాలు లేకపోయినా కూడా ఆ తర్వాత బాగానే వర్షాలు కురిశాయి. దీంతో జూలై 16 నుంచి రాష్ట్రంలో వరుసగా భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా ముసురు పట్టింది. దీంతో లోటు వర్షపాతం దాదాపుగా కవర్ అయినట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తా ఉంది. జూలైలో 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 237 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో భారీ వర్షాలు ఒక చోట పడకుండా మన రాష్ట్రంలోని మొత్తం కూడా విస్తరించినటువంటి నేపథ్యంలో వర్షపాతం లోటు కొంత కవర్ అయినట్లు తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 363 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వాల్సి ఉండగా 342 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే రికార్డ్ అయింది. అంటే కొంత అనుకున్న దానికంటే కూడా ఈ నెలలో వర్షాలు ఎక్కువగానే నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో పాటు ఆగస్టు 5 నుంచి కూడా ఈ వర్షాలు భారీగా తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పినటువంటి నేపథ్యంలో రైతుల్లో కూడా కొంత హర్షం వ్యక్తమవుతుంది. అయితే ముందుగా వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారం తెలంగాణలో వర్షాలు భారీగా ఉంటాయని
జూలైలో చెప్పినప్పటికీ కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. అండ్ మే చివరి వారంలో వర్షాలు అయితే భారీగా కొట్టాయి. దాని తర్వాత కొంత గ్యాప్ ఇచ్చాయి. మళ్ళీ జూలై రెండో వారం నుంచి కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం మరొకసారి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆగస్టు సెప్టెంబర్ లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. కావాల్సినంత వర్షపాతం కంటే కూడా ఈసారి ఎక్కువగా కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా భారత వాతావరణ శాఖ అయితే చెప్పింది. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.